పెళ్లి రోజునో పుట్టినరోజునో మర్చిపోయి భార్యల కోపానికి బలయ్యే భర్తలు చాలామందే ఉంటారు. కాని ఈయన మాత్రం ఏకంగా భార్యనే మర్చిపోయాడు. వినడానికి వింతగానూ షాకింగ్గానూ అనిపిస్తుందేమో కాని ఇది నిజమండోయ్. ఓ జంట రాత్రి 3 గంటల సమయంలో కారు ప్రయాణం చేస్తోంది. అప్పుడే భార్యకు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆమె తన భర్తను కారు ఆపమని చెప్పింది. ఆ చీకటి సమయంలో కారు దిగి మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చి చూడగా ఆమె షాక్ అయింది. రోడ్డు మీద ఉండాల్సిన భర్త లేడు, కారు లేదు. ఇది అక్కడ ఉన్న భార్యే కాదు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. థాయిలాండ్ దేశంలో బూన్తోమ్ చేమూన్, అమ్నూయ్ చేమూన్ అనే భార్యాభర్తలున్నారు. వీరు నిన్న మొన్న పెళ్లైన జంటేవీ కాదు. వీరికి పెళ్లై 27 సంవత్సరాలవుతోంది. బూన్తోమ్ వయస్సు 55 సంవత్సరాలు కాగా అమ్నూయ్ వయస్సు 49 ఏళ్లు. వీళ్ళిద్దరూ తాము పెద్దయిపోతున్నామనే ఫీలింగ్ కొంచెం కూడా పెట్టుకోకుండా ఎంచక్కా థాయిలాండ్లో ఎంతో ఫేమస్ అయిన మహాసరాకాం ప్రావిన్స్కి రోడ్డు ట్రిప్కి వెళ్లారు. అది కూడా ఎంచక్కా తమ కారులో వాళ్ళిద్దరే వెళ్లారు. బూన్తోమ్ డ్రైవ్ చేస్తుండగా పక్కనే ఆయన భార్య కూర్చుని వృద్ధాప్యానికి దగ్గరవుతున్నా చిలక గోరింకల్లా చక్కగా వెళ్తున్నారు. ఈ క్రమంలో రాత్రి 3 గంటల సమయంలో అమ్నూయ్ టాయిలెట్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం భర్తకు చెప్పింది. వారు ప్రయాణిస్తోంది అడవిదారి కావడంతో ఎక్కడా హోటల్స్, పబ్లిక్ టాయిలెట్స్ లేవు. దీంతో బూన్తోమ్ రహదారికి ఒకవైపున కారు ఆపాడు. రహదారికి ఆనుకుని అంతా అడవి కావడంతో దగ్గరలోనే చెట్ల పొదలున్నాయి. ఈ పూటకు ఏదోలా తప్పదు అనుకుని అమ్నూయ్ చెట్ల పొదల్లోకి టాయిలెట్కి వెళ్ళింది. ఆమె తిరిగొచ్చేసరికి తన భర్త లేడు, కారు కూడా లేదు. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. కనీసం ఫోన్ చేద్దామన్నా తన ఫోన్ కారులోనే ఉండిపోయింది. ముందుకు నడవడం తప్ప ఆమెకు మరో గతి లేదు. ఆ చీకట్లోనే నడక సాగించింది. సుమారు 20 కిలోమీటర్లు నడిచి కబీన్బురి జిల్లాకు చేరుకొని అక్కడ కనిపించిన పోలీసులకు తన పరిస్థితి చెప్పింది. వారు ఆమె భర్త నెంబర్కు ఫోన్ చేయమని మొబైల్ ఇచ్చారు. కాని ఆమెకు తన భర్త మొబైల్ నెంబర్ గుర్తులేకపోవడంతో కారులో ఉన్న తన మొబైల్కు 20 సార్లు ఫోన్ చేసింది. అన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులు కష్టపడి అతను ప్రయాణం చేస్తున్న ప్రాంతం తెలుసుకున్నారు. అతను అప్పటికే 160 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయాడట. పోలీసులు అతన్ని ట్రేస్ చేసి జరిగిన విషయం వివరించగా అతను కారును రిటర్న్ చేసి తిరిగి భార్య దగ్గరకు వెళ్లాడు. ఆమెను అలా ఎందుకు వదిలి వెళ్లిపోయారని పోలీసులు అడగ్గా ఆమె కారు వెనుక సీట్లో నిద్రపోతుందని తను భావించినట్టు అతను చెప్పాడు. అంతేకాదు వారికి ఒకరి మొబైల్ మరొకరు ముట్టే అలవాటు లేకపోవడంతో అతను ఆమె మొబైల్కు అన్ని కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయలేదట. తిరిగి భార్య దగ్గరకు చేరుకున్న తర్వాత అతను పదే పదే తన భార్యకు క్షమాపణ చెప్పాడు. కాని ఆమె మాత్రం అతనితో మాట్లాడలేదు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెళ్లైన 20 ఏళ్ల తర్వాత ఏంటి ఇలా జరిగింది అని అంటున్నారు. మరికొందరేమో ఆ అంకుల్కు మతిమరుపు అంతగా వచ్చిందా అని సెటైర్లు వేస్తున్నారు. ఆమె కారు ఎక్కి వెనక సీట్లో నిద్రపోతోందని పొరబడి ఆయన వెళ్లిపోయి ఉంటారు. పైగా రాత్రి సమయం కదా గమనించుకోలేదేమో అని మరికొందరు ఆయనకు కాస్త సపోర్ట్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే, ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా, నాకు తోడుగా ఉంటావనుకుంటే ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయావా అంటూ చరణ్ భార్య ఉమా రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. పెళ్లై 5 నెలలు కాకముందే భర్త మృతి చెందడంతో ఆ యువతి గుండెలవిసేలా విలపించింది. బంధువు అంత్యక్రియలకు వచ్చిన యువకుడు ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి శుక్రవారం గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన ఆ యువకుడు శనివారం శవమై తేలాడు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి స్వస్థలం కాగా ప్రస్తుతం హన్మకొండలో నివాసముంటున్నారు. గుగులోతు రాములు, కలమ్మ దంపతులకు 3 సంతానం. పెద్దవాడు గుగులోత్ చరణ్ 5 నెలల క్రితమే పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లె ఎల్లమ్మ గడ్డకు చెందిన ఉమతో వివాహమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దవంగర మండలంలోని గట్లకుంట శివారు అమర్సింగ్ తాండాలో తమ బంధువు జాటోతో అమర్సింగ్ మృతి చెందాడు. శుక్రవారం తన తల్లిదండ్రులతో కలిసి అంత్యక్రియలకొచ్చాడు. అనంతరం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని రక్షించేందుకు తాడు సహాయంతో ప్రయత్నించినా ఈత రాకపోవడంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చరణ్ గల్లంతయ్యాడు. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడికి తల్లిదండ్రులు, 2 చెల్లెలు ఉన్నారు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ రాజు తెలిపారు.